హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే మా అమ్మ అయితే జొన్న పిండి తీసుకొచ్చిందండి. 1 వీక్ అవుతుందండి తీసుకొచ్చి జొన్న రొట్టె చేసుకొని తినమని తీసుకొచ్చిందండి. మా అన్నతో పంపించింది, మా చిన్నన్నయ్యతోని. అయితే మనకైతే ఇంకా జొన్న రొట్టె వేయడానికైతే రాదండి. ఎంత ట్రై చేసినా ఇచ్చుకపోతుంది. కరెక్ట్ కొట్టడం అంటే అంతంత వస్తుంది. ఇంకా పెంక మీద వేసేసరికి నజ్జి గిజ్జి అయిపోతుంది. ఆ జొన్న రొట్టె కాకుండా ఇంకేదన్నా వేసుకోవాలని ఆలోచించి నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా జొన్న అట్టు వేసుకోవచ్చు కదా, బియ్యం పిండి అట్టు అదే పెళ్ళిళ్ళు వేస్తారు కదండి, పందిరి గుంజ కదిలిచ్చే రోజు అట్లని. అరే ఆ అట్టు జొన్నతోని వేసి చూద్దాం అన్నట్టు ఇంకా నేనైతే ఇంకా జొన్న పిండితోనైతే అట్టేద్దామని ఇంకా జొన్న పిండి అయితే 1 వీక్ అవుతుంది కదండి తీసుకొచ్చి, ఇంకేమన్నా పురుగు పట్టిందో ఏమో అని ఇంకా జల్లడైతే ఇంకా పిండి అయితే ఇంకా పట్టి చూస్తున్నాను. ఇంకా పురుగు ఏం లేదండి, ఇంకా ఫ్రెష్గానే ఉంది. మా అమ్మ అయితే కొన్ని జొన్నలు కొన్ని బియ్యం కలిపి గిన్నె పట్టించిందండి. ఇంకా పంపించి 1 వీక్ అవుతుంది కదా, ఇంకా పురుగు పట్టగలది, ఇక వేస్ట్గా పడేసుడు అవుతుంది. ఇక జొన్నట్టన్నా వేసుకొని తిందాము అన్నట్టు ఇంకా ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి నేను. ఇంకా ఒక గ్లాసు వాటర్, ఒక గ్లాసు పిండికైతే ఇంకా నేను గ్లాస్ సగం అయితే వాటర్ తీసుకున్నానండి. ఇంకా కొంచెం చిక్కగానే అనిపిస్తుందండి అదైతే. ఇంకా ఇంకొంచెం వాటర్ పట్టేటట్టు ఉన్నాయండి, చిక్కగా అయిపోయింది. అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు పోయాలి, కానీ నేను పల్చగా అవుతుందేమో అని ఫస్ట్ అయితే ఒక గ్లాస్కి పిండికైతే ఒక గ్లాస్ సగం అయితే పోసుకున్నానండి. ఇంకా బాగా అయితే ఇట్లా ఉండలు లేకుండా అయితే ఇంకా మంచి కలుపుకోవాలండి. జొన్నట్టు కూడా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇదివరకు ఒకసారి నేను ట్రై చేసిన అండి, బాగా వచ్చిందండి. ఈసారి ఎట్లా వస్తుందా అని చూద్దామని వేసినాను. ఇంకా కొంచెం వాటర్ పడతాయని ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఇంకా ఇంకా ఇట్లా పిండి అయితే ఇంక ఈ విధంగా ఉండలు లేకుండా అయితే బాగా అయితే బాయిలింగ్ అనేది చేసుకోవాలండి, బాగా కలపాలండి పిండినైతే. ఇంకా నేనైతే ఇంకా ఈ విధంగా అయితే ఇంకా పిండి అయితే ఇంకా కలుపుకున్నానండి. ఇట్లా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందండి. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా దాంట్లోకి కావాల్సిన క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర ఇవైతే ఇంకా నేను వేస్తున్నానండి. అన్నట్టు మర్చిపోయానండి, ఈ పిండి అయితే 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి, అట్లయితేనే జొన్నట్టు బాగా వస్తుంది. ఇంకా ఈ మిక్సీడ్ ఐటమ్స్ అయితే ఇంకా నేను వేసుకుంటున్నానండి. 1/2 అవర్ అయితే పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా ఇదైతే ఇంకా సాల్ట్ అండి, తగినంత సాల్ట్ మనమైతే వేసుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కదండి, అంటే మనకి ఎంత అంటే నేను కొంచెం కొంచెం వేసానండి, అటు ఇరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సన్నగా తరిగి అయితే కొద్దిగానే వేసానండి. మా పిల్లలు తినారని మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చండి, కాకపోతే ఇచ్చుకపోయే ఛాన్సెస్ ఉంది. చాలా సన్నగా తరగాలండి క్యారెట్, ఆనియన్స్ అయితే, కొత్తిమీర అయితే, పచ్చిమిర్చి కూడా సన్నగా తరగాలి. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ప్యాన్ పెట్టేశానండి. ఇంకా నేనైతే ఇంకా దోస పెంక మీద వేస్తే వస్తుందండి అట్టు, అందుకని ఇంకా నేను దోస పెంక మీద అయితే ఇంకా అట్టేద్దామని ఇంకా దోస పెంక మీద అయితే ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేసుకొని ఇట్లా చుట్టూ ఆమ్లెట్ కన్నట్టు అనాలండి. అంటే చాలామందికి వస్తుంది, తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి. ఇట్లయితే ఆయిల్తోనైతే ఇట్లా అన్న తర్వాత ఇంకా మనం ఇప్పుడు ఇది జొన్నట్టుది కలుపుకుంది ఉంది కదా అండి, ఇంక ఇదైతే ఇంకా ఈ విధంగా అయితే ఇంక వేసుకోవాలండి. ఇట్లా వేసుకోవాలండి. ఇట్లా వేసుకున్న తర్వాత అయితే ఇంకా అంటే నేనైతే చిన్నగా వేస్తున్నానండి స్టార్టింగ్లో, పెద్దగా వేస్తే ఇంకా ఇచ్చుకపోతుందేమో అని ఇంకా ఎప్పుడు వేసినా నేను ఈ విధంగానే చిన్నగానే. అంటే ఇంకా చిన్నగా వేసుకుంటేనే బాగుంటుంది కదండి, జొన్న రొట్టెలాగా వేసుకుంటే బాగుంటుంది కదా, ఇట్లా వేసుకుంటేనే ఇంకెక్కువగా తినాలనిపిస్తుందని ఇంకా నేను జొన్నట్టు అయితే ఇంక ఇట్లా వేస్తానండి. అట్లయితే ఇంకెప్పుడు వేసుకున్నా ఈ విధంగానే వేసుకుంటా. ఇంకా ఇట్లా పైనకించి అయితే ఇంకా చుట్టూరా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇంకా మనం తీసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఆయిల్ వేసుకోవాలండి. జొన్నట్టు చుట్టూరా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు అడుక్కు అనేది ఇంకా మగ్గనియాలండి. అది మగ్గుతేనే కదా వస్తుంది, అంటే మనం పిండి అనేది పల్చగా కలుపుకుంటాం కదా. ఇంకా నేనైతే ఇంక ఇట్లా మెల్లగా అయితే ఇంకా తీసి చూస్తున్నానండి. ఇంకొంచెం అడుక్కు అనేది ఇంకా కావాలండి, రెడ్గా జొన్నట్టు అంటే ఇంకా రెడ్గా రావాలండి. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా కొంచెం అంటే ఇంకా అట్లా అయ్యిందండి. ఇంకా కొద్దిగా ఇక లాస్ట్లో అయితే ఇంకా వచ్చేసిందండి జొన్నట్టు, పర్లేదు బాగానే వచ్చింది. ఇంకా ఫస్ట్ ఏదైనా కానీ ఇచ్చుకపోతుంది కదండి, నేను దోశ వేసినా కానీ అంతే అండి, నాకైతే స్టార్టింగ్ది ఇచ్చుకపోద్దండి. ఇంకా నెక్స్ట్ 2 టైం నుంచి ఇంకా బాగా వస్తుందండి ఏదైనా సరే. ఇంకా లాస్ట్లో ఇంకా ఇది ఇక రెడ్ ఇంకా కావాలంటే మీకు 2 సైడ్ కాల్చుకోవచ్చండి, లేకపోతే ఒక సైడే కాల్చుకోవచ్చండి, మీ ఇష్టం అండి. అదైతే కాల్చుకోవడం అయితే మీ ఇష్టం అండి. కానీ నేనైతే ఇంకా 2 సైడ్ కాల్చుకుంటే పిల్లలు తింటారు కదా అండి, అందుకని ఇంకా 2 సైడ్ అయితే ఇంకా కాలుస్తున్నానండి. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా నాకు ఇంకా ఫస్ట్ది అయితే ఇంక ఇట్లా వచ్చిందండి.
ఇంకా రెండోది ఏసి చూద్దాం అన్నట్టు ఇంకా రెండోది ఏస్తున్నానండి. ఇంకా రెండోదైతే ఇంకా కొంచెం పెద్దగా ఏద్దామని అనిపించిందండి. ఇంకా పెద్దగా ఏద్దామని ఇంకా పెద్దగా అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా ఏసేయండి. ఇంకా పెద్దగా అంటున్నానండి. కాస్త పెద్దగా ఏద్దామని ఇంకా జొన్న రొట్టెంతంత కాదండోయ్, ఇంకొంచెం కొంచెం పెద్దగా అంతే. ఇంకా కొంచెం పెద్దగా ఏద్దామని ఇంకా ఆ విధంగా అయితే ఇంకా నేను ఇట్లా అయితే ఏసుకుంటున్నానండి. ఇంకా కొంచెమే కలుపుకున్నానండి పిండి. ఇంకా మా పిల్లలు తింటారో తినరండి. నేనైతే మా పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడు ఏసుకొని తినేదాన్నండి. అప్పుడైతే ఏసిస్తే తినలేరండి వాళ్ళు. అయితే ఇప్పుడు గూడా నేనే తినొచ్చు గదా అన్నట్టు ఏసుకున్నాను. వాళ్ళకి కొంచెం పెట్టి నేను తినొచ్చని ఏసుకున్నాను. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంకా ఇదైతే కొంచెం పెద్దగా వచ్చిందండి. జొన్నట్టు ఇదనేది పెద్దగొచ్చింది. నాకు తెలిసి ఇది వస్తుండొచ్చండి. అంటే సెకండ్‌ది ఎప్పుడైనా నాకు వస్తదండి. పర్ఫెక్ట్‌గా వస్తది. దోస అయినా అంతే అండి. నాకు ఫస్ట్‌ది చెడిపోతది. సెకండ్ నుంచి వస్తదండి. నాకైతే ఇంకా దోసలేసుడు, అదేసుడు మ్యారేజ్ కాకముందయితే ఏది రాకుండండి. మ్యారేజ్ అయిన తర్వాతనే ఇడ్లీ చేయడం గానీ, దోస వేయడం గానీ, చపాతీ చేయడం గానీ ఇవంటూ నేర్చుకున్నానండి. మ్యారేజ్ కాకముందు ఇవన్నీ అసలొచ్చేవే కావసలు. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంకా ఇట్లా రెడ్‌గొచ్చిందండి. ఎంత బావుందండి. పెళ్ళిళ్ళకి గూడా ఇట్లా ఏస్తారు గదండీ! పంది గుంజ కదిలినకి. ఇక వచ్చిందని ఇంక నేను డాన్స్ జేస్తున్నానండి. సూపరొచ్చింది గదండీ! ఇంక ఈ విధంగా వచ్చిందండి. సెకండ్‌దయితే వచ్చింది. ఇంకా మా చిన్నబ్బాయి గూడా కావాలి కావాలంటున్నాడండి. ఇంక లాస్ట్‌లో అయితే ఇంక ఈ విధంగా వచ్చిందండి. ఇంకా లాస్ట్‌ది ఇది రెండోది గదండీ! ఇంకా రెండోదైతే ఇంక ఈ విధంగా వచ్చిందండి ఇంగ. బావుందండి టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి. జొన్నట్టు టేస్ట్ అయితే సూపరుంటది. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంకా మూడోదండి. ఇంకా మూడోది గూడా ఏదాం గదా! కొంచెమే పిండుంది గదా అన్నట్టు ఇంకా మూడోది గూడా ట్రై జేస్తున్నాండి. ముచ్చటగా మూడోదండి. ఇది కొంచెమే పిండుందండి. ఇంక మూడోదైతే ఇంకా చాలా చిన్నదిగా వస్తుందండి. ఇంకా ఈ విధంగా అయితే వచ్చింది. ఇట్లయితే వచ్చింది. నాకు ఏంటో అండి మొత్తం బియ్యం పిండి అట్టయితే వేయడానికి రాదు. అది చెడిపోతది. జొన్నట్టు మాత్రం ఏస్తానండి. ఫస్ట్ చెడిపోయినా గానీ సెకండ్‌దయితే ఏస్తానండి. మంచిగొస్తది. బియ్యం పిండిదయితే రాదండి. మొత్తం బియ్యం పిండయితే. ఇంకా మా అమ్మయితే బియ్యము, జొన్నలు కలిపి పట్టిచ్చిందని జెప్పినా గదండీ! రొట్టెకి పంపిస్తే నేను జొన్నట్లేసుకుంటున్నానండి. ఏం జేయాలండి? రోజు ఫోను జేస్తూ సంపుతుందండి. జొన్న రొట్టె యేసుకున్నావా? జొన్న రొట్టె యేసుకున్నావా? వేడి నీళ్ళల్లా పిండి కలిపి చేసుకో, చేసుకో, చేసుకో అంటుందండి. అందుకే ఈసారి పిండి పడేయకుండా ఈ విధంగా ట్రై జేషినా అండి. ఇంకా లాస్ట్‌ది ఇక మూడోది గూడా వచ్చిందండి. మా పెద్దబ్బాయి అంటుండండి, "మమ్మీ వచ్చినియి మమ్మీ. ఈసారి తింటాం మమ్మీ మేము. చట్నీ ఉంది గదా! తింటాము" అని అంటున్నారండి. ఇంకా మూడోదైతే ఇంకా అయిపోయిందండి ఇంకా. లాస్ట్‌లో అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇంకా లాస్ట్‌లో ఇంకా ఇది మూడోదండి. 3 అయితే అయినాయండి. కాస్త పిండే నానిపినానండి. ఇంకా మూడోదండి. ఇంకా లాస్ట్‌లో అయితే ఈ చట్నీ అయితే ఇంకా మా అక్క దగ్గర నుంచి ఫుల్లుగా తీసుకొచ్చిందండి. ఇంక దోస చేసినప్పుడల్లా అన్నంలో గానీ, దోసలో గానీ తిన్నామండి. బావుందండి. ఇది టమాటా చట్నీ అండి. టమాటా, బెల్లం కలిపి ఏసిర్రండి. కొంచెం హాట్‌గా, స్వీట్‌గా ఉంటదండి ఆ చట్నీ. దోసలకు గానీ, ఇది అన్నంలోకి గానీ చాలా బావుంటదండి. చపాతీలకు గానీ, అలాగే ఇంట్లోకి చట్నీ ఉంది గదా అని ఇంక మా పిల్లలకి ఇంక తినిపిస్తున్నానండి. ఇంకెప్పుడు జేసినా తినేవాళ్ళు గారు. ఇప్పుడు ఏమైందో ఏమో తింటామంటుర్రు. ఆకలైతుంది గదా! అందుకే తింటామంటుర్రు. ఈ పొద్దున్నుంచి పైన ఆడిర్రండి. నైటు వర్షం పడ్డది గదండీ! పైన మొత్తం ఆడి బట్టలు మొత్తం నానుకురండి. మా చిన్నబ్బాయి అంటుండండి సూపరుంది అంటున్నాడండి. ఇంకా మా పెద్దబ్బాయి అంటవా ఇగ ఆ అబ్బాయి ఏదున్నా తినేస్తాడండి. ఇక చిన్నబ్బాయే ఇగ. బావుందని జెప్తున్నాడండి. ఇంకా మా చిన్నబ్బాయి చూడండి ఎట్లా డాన్స్ చేస్తుండు. కోతండి. ఎంతైనా చిన్నోళ్ళే అండి. కోతి పిల్లలుంటారు. మా చిన్న బాబయితే మస్తు కోతండి. పెద్ద బాబంత డీసెంట్ అస్సలే ఉండడు. అతనెంత డీసెంటో ఇతనంత కోతి. కోతి వేషాలు. ఆళ్ళన్న అసలు పజ్జు అని గూడా పిలవద్దండి. పజ్జు అని పిలిస్తే మమ్మీ అన్న పజ్జు అని పిలిచిండు అని అంటాడండి. చాలా డేంజర్ అండి. వీళ్ళైతే ఇంటికాడుర్రు. ఈరోజు హాలిడే గదా అండి! ఎందుకిచ్చిర్రో హాలిడే అనిపిస్తుందండి నాకైతే. ఓకే అండి. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.